ఇవాళ టాపిక్ వచ్చేసి మెర్జ్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుంది. మామూలుగా మనకి ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ ఇట్లాంటి స్టేట్మెంట్స్తో పాటు మెర్జ్ స్టేట్మెంట్ కూడా ఒకటి ఉంది. మరి ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే మనకి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఆపరేషన్స్ని మెర్జ్ కలిపి ఒకే స్టేట్మెంట్ లాగా తీసుకొస్తుందండి. సో అంటే ఇక్కడ టు ఎలిమినేట్ ద నీడ్ టు రైట్ సెపరేట్ లాజిక్ ఫర్ ఈచ్, ప్రతిదానికి కూడా సపరేట్ లాజిక్ రాయకుండా ఇదేం చేస్తుందంటే ఒక సోర్స్ టేబుల్లో ఉండే డేటాని బేస్ చేసుకొని టార్గెట్ టేబుల్లోకి ఏ విధంగా డేటాని ఇన్సర్ట్ చేయాలి, అప్డేట్ చేయాలి, డిలీట్ చేయాలి అనే దానికి ఒకే స్టేట్మెంట్ ద్వారా చేస్తుంది. అంటే ఇక్కడ కంపల్సరీగా 2 టేబుల్స్ అనేటివి ఉంటాయండి. ఒక టేబుల్లో ఉండే డేటాని బట్టి, సోర్స్ టేబుల్లో ఉండే డేటాని బట్టి టార్గెట్ టేబుల్లో మనం ఏ విధంగా దాన్ని ఇన్సర్ట్ లేదంటే అప్డేట్, డిలీట్ చేయాలి అనేది ఇక్కడ మెయిన్ థింగ్. మరి ఇక్కడ ఇన్సర్ట్ చేసేటప్పుడు అంటే ఇక్కడ 3 కేసెస్ మనం చెప్పుకోవచ్చు. ఇన్సర్ట్ ఎప్పుడవుతుంది, డిలీట్ ఎప్పుడవుతుంది, అప్డేట్ ఎప్పుడవుతుంది. మరి ఇన్సర్ట్ ఆపరేషన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే మెర్జ్ స్టేట్మెంట్లో the source table has some rows and that do not exist in the target table. సోర్స్ టేబుల్లో ఉండే రోస్ టార్గెట్ టేబుల్లో లేకపోతే, అంటే సోర్స్ టేబుల్లో ఎక్స్ట్రా ఉన్నాయి రోస్, టార్గెట్ టేబుల్లో అవి లేవు. సో ఆటోమేటిక్గా మెర్జ్ ఏం చేస్తుందంటే ఇన్సర్ట్ ఆ టార్గెట్ టేబుల్లోకి మనం సోర్స్ టేబుల్లో నుంచి తీసుకొని వచ్చిన ఆ ఎక్స్ట్రా డేటాని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. అది ఫస్ట్ కేసు. ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే టార్గెట్ టేబుల్ హ్యాస్ సమ్ రోస్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద సోర్స్ టేబుల్. టార్గెట్ టేబుల్లో కొన్ని రోస్ ఉన్నాయి, అవి సోర్స్ టేబుల్లో లేవండి, అంటే ఎక్స్ట్రాగా టార్గెట్ టేబుల్లో ఉన్నాయి. సో ఆ ఎక్స్ట్రాగా ఉన్న వాటిని మనం డిలీట్ చేయొచ్చు. అది డిలీట్ అనే ఆపరేషన్ ద్వారా మనకి మెర్జ్లో జరుగుతుంది. అండ్ ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే ద సోర్స్ టేబుల్ హ్యాస్ సమ్ రోస్ విత్ ఇన్ ద సేమ్ కీస్ యాజ్ రోస్ ఇన్ ది టార్గెట్ టేబుల్. అంటే కీస్ అంటే సపోజ్ ప్రైమరీ కీ పెడతాం కదా, ఎంప్లాయ్ నెంబర్ ఇక్కడ అక్కడ సేమ్ ఉంది, కానీ ఎంప్లాయ్ యొక్క జాబో శాలరీనో మారి ఉంది ఒక టేబుల్లో, టార్గెట్ టేబుల్లో. మరి అలాంటప్పుడు అక్కడ ఏం చేయాలంటే ఈ సోర్స్ టేబుల్లో ఉండే డేటాని బేస్ చేసుకుని టార్గెట్ టేబుల్లో ఏం చేయాలి, అప్డేట్ చేయాలి, అదనమాట. సో దీస్ రోస్ హ్యావ్ డిఫరెంట్ వాల్యూస్ ఇన్ ది నాన్ కీ కాలమ్స్. అంటే కీ కాలమ్స్ ఎంప్లాయ్ నెంబర్ ఇట్లాంటివి కాకుండా మిగతా కాలమ్స్లో ఇన్ దిస్ కేస్ యూ నీడ్ టు అప్డేట్ ద రోస్ ఇన్ టార్గెట్ టేబుల్ విత్ ద వాల్యూస్ కమింగ్ ఫ్రమ్ సోర్స్ టేబుల్. సోర్స్ టేబుల్లో నుంచి తీసుకొని అప్డేట్ చేయాలి. అట్లా ఈ 3 సిచ్యువేషన్స్లో మనం ఈ మెర్జ్ అనే స్టేట్మెంట్ని వాడుతామండి. సో ఇట్లా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సోర్స్ టేబుల్ అనుకుందాం, అంటే ఈ కలర్లో ఉండేది, అండ్ ఈ గ్రీన్ కలర్లో ఉండేది టార్గెట్ టేబుల్ అనుకుందాం. మరి ఇప్పుడు ఫస్ట్ చూస్తే నాట్ మ్యాచ్డ్ రోస్ దట్ నీడ్ టు బి ఇన్సర్టెడ్. అంటే ఇవి ఎక్స్ట్రాగా ఉన్నాయి, నాట్ మ్యాచ్డ్ రోస్ ఇన్ ది టార్గెట్ టేబుల్. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనిలో నుంచి దీంట్లోకి ఏం చేస్తారు, ఇన్సర్ట్ చేస్తారు. ఓకే. మరి మ్యాచ్డ్ రోస్ దట్ నీడ్ టు బి అప్డేటెడ్ ఏవైతే అంటే ఇవి అప్డేట్ అంటే రెండిట్లో ఉన్నాయి, కానీ కీస్ మాత్రం సేమ్ ఉన్నాయి, కానీ మిగతావి అంటే ఎంప్లాయ్ నెంబరు, స్టూడెంట్ నెంబర్ ఇట్లాంటివి సేమ్ ఉన్నాయి, కానీ మీకు అక్కడ మిగతావి మీకు వేరే విధంగా ఉన్నాయి, సోర్స్ టేబుల్లో ఉన్నట్లుగా టార్గెట్ టేబుల్లో లేవు. అట్లాంటప్పుడు వాటిని అప్డేట్ చేయాలి. అండ్ నాట్ మ్యాచ్డ్ రోస్ సోర్స్ టేబుల్లో ఉన్నటివి టార్గెట్ టేబుల్లో అసలు మ్యాచ్ కాలేదు, కాబట్టి వీటిని రిమూవ్ చేసేయాలి. ఇట్లా మనం డయాగ్రామ్ ద్వారా చెప్పుకోవచ్చు. మరి ఈ మెర్జ్ స్టేట్మెంట్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే
చూడండి, మెర్జ్ టార్గెట్ టేబుల్ని మెర్జ్ చేస్తున్నాం యూజింగ్ సోర్స్ టేబుల్లో ఉండే డేటాని బట్టి ఆన్ మెర్జ్ కండిషన్ పెడతాం. ఇక్కడ దేన్ని బట్టి మనం మెర్జ్ చేయాలి? వెన్ మ్యాచ్ అయితే దెన్ అప్డేట్ స్టేట్మెంట్ వాడతాం. ఈ కండిషన్ మ్యాచ్ అయినప్పుడు, అంటే దీంట్లో ఉండే ఎంప్లాయ్ నెంబర్ దాంట్లో ఉండే ఎంప్లాయ్ నెంబర్ మ్యాచ్ అయింది, అట్లా ఉన్నప్పుడు అప్డేట్. వెన్ నాట్ మ్యాచ్డ్ అంటే సోర్స్ టేబుల్లో ఉన్నది టార్గెట్ టేబుల్లో మ్యాచ్ కాలేదు, దెన్ ఇన్సర్ట్ స్టేట్మెంట్ అనేది వాడతాం. అంటే సోర్స్ టేబుల్లో నుంచి డేటా టార్గెట్ టేబుల్లోకి వెళ్తుంది. అండ్ వెన్ నాట్ మ్యాచ్డ్ బై సోర్స్ దెన్ డిలీట్. వెన్ నాట్ మ్యాచ్డ్ బై సోర్స్ అంటే సోర్స్ తోటి మ్యాచ్ కాలేదు, అంటే ఎక్స్ట్రాగా టార్గెట్ టేబుల్లో రికార్డ్స్ ఉన్నాయి, అట్లాంటప్పుడు దెన్ డిలీట్ అనేది వాడతాం. ఇట్లా 3 స్టేట్మెంట్స్ని ఒకే మెర్జ్ స్టేట్మెంట్లో మనం వాడచ్చు. అంటే ఇన్సర్షను, అప్డేషను, డిలీషను. లేదు ఒక్కొక్క దాన్ని కూడా మీరు వాడుకోవచ్చు అనమాట. మరి అవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దానికి కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. ఏ సెమీకోలన్ షుడ్ బి యూజ్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ మెర్జ్ స్టేట్మెంట్. కంపల్సరీగా చివర్లో సెమీకోలన్ అనేది మీరు పెట్టాలి. ఇఫ్ we do not put semicolon, error will be thrown. After writing merge statement, we can also use select at the double rate row count. Row count అనేది ఇది గ్లోబల్ వేరియబుల్. ఎన్ని రోస్ ఎఫెక్ట్ అయినాయి, ఎన్ని రోస్ అప్డేట్ అయినాయి అనేది మీరు ఆ కౌంట్ చూసుకోవచ్చు. అట్లీస్ట్ 1 మ్యాచ్డ్ క్లాస్ నీడ్ టు స్పెసిఫై ఫర్ ద మెర్జ్ స్టేట్మెంట్ టు గెట్ ద రిజల్ట్. ఒకటైనా దానికి దీనికి మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి మెర్జ్ స్టేట్మెంట్లో. ఈజ్ ఇట్ మ్యాండేటరీ టు హ్యావ్ సెలెక్ట్ పర్మిషన్ ఆన్ ది సోర్స్ టేబుల్ అండ్ ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ పర్మిషన్స్ ఆన్ ది టార్గెట్ టేబుల్ పర్ఫార్మింగ్ మెర్జ్ స్టేట్మెంట్. అంటే సెలక్షన్ దాంట్లో నుంచి తీసుకొని దీంట్లోకి టార్గెట్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేసేదానికి పర్మిషన్స్ అనేటివి ఉండాలి. పర్మిషన్స్ అంటే ఈ పర్మిషన్స్ ఎవరు ఇస్తారంటే అడ్మిన్ ఇస్తాడు. సోర్స్ టేబుల్ ఒక డేటాబేస్లో ఉండొచ్చు, దాని టార్గెట్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలి. అట్లాంటప్పుడు పర్మిషన్స్ ఉండాలన్నమాట. పర్మిషన్స్ తీసుకునేది ఆ విధంగా పర్ఫామ్ చేస్తుంది. సర్వర్ డస్ నాట్ అలో us to update the same variable twice in the same matched clause. ఇక్కడ does not allow to update the same variable twice. 2 సార్లు ఒకే వేరియబుల్ని మ్యాచింగ్ క్లాస్లో అప్లై చేసేదానికి లేదు అనేది ఒక కండిషన్. మరి వీటిలంతా తీసుకొని మనం ఈ మెర్జ్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఎగ్జాంపుల్ ద్వారా చూడాలి. మరి క్లారిటీ కోసం మనం ఇక్కడ ఉండే టేబుల్స్ కాకుండా వేరే టేబుల్ని మనం తీసుకుంటామండి. సో ఇక్కడ ఏం చేస్తామంటే చూడండి, మెర్జ్ స్టేట్మెంట్ ఇన్ SQL సర్వర్. ఇక్కడ మనం ఫస్ట్ ఒక ప్రొడక్ట్స్ అనే టేబుల్ని క్రియేట్ చేస్తామండి. క్రియేట్ చేసి దాంట్లోకి సమ్ డేటాని ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, ఇది టేబుల్ ఆల్రెడీ ఉంది, ఇదే పేరుతోటి ప్రొడక్ట్స్ అని ఇక్కడ ఉంది. సేమ్ డేటా ఉందా, సేమ్ కీస్ ఉన్నాయా లేదా చూద్దాం. ఐడి, ప్రొడక్ట్ నేమ్, ప్రైస్. ఓకే, దీన్ని రిమూవ్ చేసేస్తాను. ఆల్రెడీ దాని మీద మెర్జ్ అప్లై చేసి ఉంటాం కాబట్టి రిమూవ్ చేద్దాం. ఓకే, రిమూవ్ అయిన తర్వాత నేను ఈ ప్రొడక్ట్స్ టేబుల్ని కొత్తగా క్రియేట్ చేశాను. ఓకే, కొత్త ప్రొడక్ట్స్ టేబుల్ మనకి రావడం జరిగింది. ఇందులోకి సమ్ డేటాని నేను ఇన్సర్ట్ చేస్తాను. ఈ డేటాని ఇన్సర్ట్ చేసి ఈ మెర్జ్ స్టేట్మెంట్ ప్రాపర్గా వర్క్ అవుతుంది ఎట్లా ఎగ్జాంపుల్స్లో మనం చూపించేదానికి ఇట్లా ఈ పర్టికులర్ డేటాని తీసుకోవడం జరిగింది.
దీన్ని శాంపిల్గా తీసుకొని మీరు వేరే టేబుల్స్ కూడా అప్లై చేయొచ్చు. ఓకే, ఇది ప్రొడక్ట్స్ టేబుల్. అండ్ అదేవిధంగా ఇదే ఐడి, ప్రొడక్ట్ నేమ్, ప్రైస్ తోటి ఇంకొక ప్రొడక్ట్స్ టేబుల్, దాన్ని టార్గెట్ ప్రొడక్ట్స్ అని అన్నాం. దీనికి కూడా కావాల్సి ఉంటే సోర్స్ ప్రొడక్ట్స్ అని పెట్టుకోండి. ఓకే, మీకు గుర్తుగా ఉండేదానికి సోర్స్ ప్రొడక్ట్స్ అని కూడా పెట్టుకోవచ్చు. లేదంటే ఇది టార్గెట్ అని ఉంది కాబట్టి దానికి ఏమీ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఇది టార్గెట్ ప్రొడక్ట్స్ అనే టేబుల్. ఇది కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని రిమూవ్ చేసేద్దాం. టార్గెట్ ప్రొడక్ట్స్ డిలీట్. సో కొత్తగా నేను ఈ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, దీంట్లో కూడా డేటాని ఇన్సర్ట్ చేస్తాను. సో ఇప్పుడు మీరు దాంట్లో ఏముంది, సోర్స్లో ఏముంది, దీంట్లో ఏ డేటా ఉంది అనేది మీరు సెలెక్ట్ స్టేట్మెంట్ ద్వారా చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇదంతా రిమూవ్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. ఓకే, ఒకటేమో సోర్స్ టేబుల్ ఫస్ట్ది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్, ఇంకొకటేమో టార్గెట్ ప్రొడక్ట్స్. మరి ఈ రెండు టేబుల్స్లో డేటా ఏముందో ఫస్ట్ మనం చెక్ చేసుకుందాం. ఇట్లా చూసుకోండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ ఐడి చూడండి, ఐడి టేబుల్ 150, ఇక్కడ కూడా ఐడి 1 టేబుల్ 150. ఓకే, సేమ్ ఉన్నాయి. నెంబర్ 2 చూడండి, ఇక్కడ నెంబర్ 2 డెస్క్ 100 ఉంది, ఇక్కడ అంటే ప్రైస్ చేంజింగ్ ఉంది. ఇక్కడ కూడా 2 డెస్క్ 150 ఉంది. సో ఇక్కడ 100, ఇక్కడ 150 ఉంది, అంటే ప్రైస్లో చేంజ్ అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ 3, 4 అంటే చైర్, కంప్యూటర్ అనే 2 రికార్డ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ 3, 4 అనే రికార్డ్స్ లేవు. చూడండి, 5, 6 అనే రికార్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ఇక్కడ ఉన్న 3, 4 అనే రికార్డ్స్ ఇక్కడికి రావాలి. అది ఇన్సర్షన్ అన్నమాట. అంటే సోర్స్లో ఉన్నాయి ఈ 2, టార్గెట్లో లేవు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేయాలి. అది ఫస్ట్ థింగ్. అప్డేషన్ అంటే అప్డేషన్ ఏం కావాలండి, ఈ సెకండ్ ఐడి కల ఈ డెస్క్కి ఇక్కడ 100 ఉంది, ఇక్కడ కూడా 100 అయిపోవాలి, అప్డేట్ అయిపోవాలి ఇది. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇక్కడ ఎక్స్ట్రాగా 5, 6 అనే రికార్డ్స్ ఉన్నాయండి. 5, 6 కాబట్టి 5, 6 ఏం కావాలి మనకి, రిమూవ్ అయిపోవాలి. ఫస్ట్ ఏమో ఈ 2 ఇక్కడికి ఇన్సర్ట్ కావాలి సోర్స్ నుంచి టార్గెట్కి. సెకండ్ ఏమో ఇది 100 అయిపోవాలి. థర్డ్ ఏమో ఇవి ఎక్స్ట్రాగా ఉన్నాయి కాబట్టి ఇవి రిమూవ్ అయిపోవాలి. దీంట్లో ఉన్నాయి, దీంట్లో లేవు. దీంట్లో ఉన్నాయి, దీంట్లో లేవు కాబట్టి. సో అప్పుడు ఏమైపోతాయి ఫైనల్గా, సోర్స్ టేబుల్, టార్గెట్ టేబుల్ ఈక్వల్ అయిపోతుంది. సో దీనికి మనం ఒక్కొక్క స్టేట్మెంట్ని అప్లై చేసుకుంటూ వెళ్దాం. మరి ఇప్పుడు ఇన్సర్ట్ ఆపరేషన్ ఎలా జరుగుతుంది అనేది మనం చూసినట్లయితే, ఈ ఇన్సర్ట్ ఆపరేషన్ చూడండి, మెర్జ్ టార్గెట్ ప్రొడక్ట్స్ అనే టేబుల్కి మెర్జ్ చేస్తున్నాం. యాజ్ అనేది దీనికి టార్గెట్ అని పెట్టుకున్నానండి. ఓకే, అలియాస్ అనమాట దానికి. యూజింగ్ ప్రొడక్ట్స్ యాజ్ సోర్స్ అని దీనికి అలియాస్ పెట్టుకున్నాం. అలియాస్ లేకపోతే ఇక్కడ టార్గెట్ ప్రొడక్ట్స్ డాట్ ఐడి సోర్స్ ప్రొడక్ట్స్ డాట్ ఐడి ఈక్వల్ టు టార్గెట్ ప్రొడక్ట్స్ డాట్ ఐడి అట్లా ఇచ్చి ఉండాలి. వీటికి ఈ పేరు బదులు ఇది పెట్టుకున్నాం, ఈ పేరు బదులు ఇది పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఆన్ కండిషన్, ఇది మెర్జ్ కండిషన్ ఏంటి, సోర్స్ డాట్ ఐడి ఈక్వల్ టు టార్గెట్ డాట్ ఐడి. ఈ 2 కలిసినప్పుడు, ఈ 2 మ్యాచ్ అయినప్పుడు ఈ 2 కండిషన్ ఇక్కడ పెట్టుకున్నాం. వెన్ నాట్ మ్యాచ్డ్ బై టార్గెట్. నాట్ మ్యాచ్డ్ బై టార్గెట్ అంటే ఈ 2 ఇక్కడ మ్యాచ్ కావటం లేదు.
1, 2 మ్యాచ్ అయినాయి, 3, 4 మ్యాచ్ కావటం లేదు. కాబట్టి ఏం చేస్తున్నాము, వెన్ నాట్ మ్యాచ్డ్ బై టార్గెట్ దెన్ ఏం చేస్తున్నాం, ఇన్సర్ట్ ఐడి కామా ప్రొడక్ట్ నేమ్ కామా ప్రైస్ వాల్యూస్ సోర్స్ డాట్ ఐడి, సోర్స్ డాట్ ప్రొడక్ట్ అండ్ సోర్స్ డాట్ ప్రైస్. అంటే ఈ సోర్స్లో నుంచి తీసుకొని టార్గెట్లోకి మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. సో F5 ప్రెస్ చేయండి, 2 rows ఎఫెక్టెడ్, 2 rows ఇక్కడికి వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ సెలెక్ట్ స్టేట్మెంట్స్ని చూడండి. 1, 2, 3, 4 ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా 1, 2, 5, 6 తర్వాత 3, 4 వచ్చేసాయి. ఈ 2 ఎక్స్ట్రాగా ఇప్పుడు రావడం జరిగింది. ఎందుకు, ఇక్కడ ఉన్నాయి ఇక్కడ లేవు కాబట్టి ఇన్సర్ట్ ఆపరేషన్ ఇప్పుడు మనం చేసాము. నెక్స్ట్ ఇన్సర్ట్ అండ్ అప్డేట్, ఇది చూడండి. అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇన్సర్ట్ అప్డేట్, ఓన్లీ అప్డేట్ కూడా చేసుకోవచ్చు. నేను ఇన్సర్ట్ చేస్తాను, అప్డేట్ చేస్తాను. ఇన్సర్ట్ ఆల్రెడీ అయిపోయింది కదా, సో నేనేం చేస్తానంటే ఇప్పుడు వీటిల్ని రిమూవ్ చేస్తానండి టార్గెట్ టేబుల్ నుంచి. అప్పుడు తెలుస్తుంది. రిమూవ్ చేయకపోయినా నాట్ ఏ ప్రాబ్లం, ఎందుకంటే ఇప్పుడు ఇవి మ్యాచ్ అయిపోయినాయి కాబట్టి ఇవేవి ఇన్సర్ట్ కావు. ఓన్లీ ఒకటే, ఈ డెస్క్ ఒకటే అప్డేట్ అయింది. నేను ఏం చేస్తానంటే దీన్ని రిమూవ్ చేస్తానండి, మన క్లారిటీ కోసం. 2 ఆపరేషన్స్ అట్ ఎ టైం ఎట్లా జరుగుతున్నాయి అనేదానికి. దేని నుంచి రిమూవ్ చేయాలి, టార్గెట్ నుంచి రిమూవ్ చేయాలి. సో డిలీట్ ఫ్రమ్ టార్గెట్ ప్రొడక్ట్స్ వేర్ ఐడి ఇన్ 3 and 4 అని ఇట్లా ఇవ్వచ్చు. వేర్ ఐడి ఇన్ అని ఇవ్వచ్చు, లేదంటే ఐడి ఈక్వల్ టు 3 ఆర్ ఐడి ఈక్వల్ టు 4 ఇట్లా కూడా ఇవ్వచ్చు. ఆ 2 రిమూవ్ కావాలి. ఓకే, 2 rows ఎఫెక్టెడ్. మీరు కావాల్సింటే ఇక్కడ మళ్ళీ చూడండి, ఫస్ట్ ఎట్లా ఉందో డేటా అట్లా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ మెర్జ్ స్టేట్మెంట్ని ఇట్లా మాడిఫై చేసి ఇది ఇక్కడ దాకా సేమ్ అండి, ఇంతకు ముందర ఏదైతే ఉందో అది సేమ్ యాజ్ ఇట్ ఈస్. మనం ఎక్స్ట్రాగా ఇంకొకటి పెట్టాం, అప్డేట్ ఇది. సో దీంట్లో ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఇన్సర్ట్ అయిపోయిందా, సో ఇన్సర్ట్ ఆపరేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వెన్ మ్యాచ్డ్ దెన్ అప్డేట్, వెన్ నాట్ మ్యాచ్డ్ అయితే ఇది వెన్ మ్యాచ్డ్ దెన్ అప్డేట్. అంటే ఇక్కడ సోర్స్లోను టార్గెట్లోనూ ఈ 2 అనేది ఉంది, ఈ 2 1, 2 అనేటివి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉండే డేటాని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడికి అప్డేట్ చేయాలి, ఏమన్నా మార్పులు చేర్పులు కావాలి అనుకుంటే. సో దెన్ మనం ఏం చేస్తాము, వెన్ మ్యాచ్డ్ దెన్ అప్డేట్ స్టేట్మెంట్ ఇక్కడ వాడుతున్నాం. సెట్ టార్గెట్ డాట్ ప్రొడక్ట్ నేమ్ ఈక్వల్ టు సోర్స్ డాట్ ప్రొడక్ట్ నేమ్, అంటే నేము అన్నీ కూడా మార్చేస్తున్నాం మనం. అండ్ టార్గెట్ డాట్ ప్రైస్ ఈక్వల్ టు సోర్స్ డాట్ ప్రైస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదన్నా మీరు ఈ ఐడి ఇక్కడ మార్పు ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టేబుల్ కాకుండా సంథింగ్ XYZ అని ఉంది, అది కూడా మారిపోయింది. మీరు కావాల్సింటే చూడొచ్చు. లైక్ ఏం చేస్తారంటే ఇప్పుడు టార్గెట్ టేబుల్లో డేటాని మార్చేస్తానండి, వాంటెడ్గా మారుస్తున్నాను. ఇప్పుడు టార్గెట్ టేబుల్లో ఎడిట్ అంటాను, ఐడి మాత్రం మ్యాచ్ కావాలి, మిగతా అన్నీ మ్యాచ్ కాకూడదు. అట్లాంటప్పుడు సోర్స్ టేబుల్లో ఉండే డేటా యాజ్ ఇట్ ఈస్గా మనకి టార్గెట్ టేబుల్లోకి అప్డేట్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ 2 మార్చాలి మనం. ఈ 2 సంథింగ్ XY అని ఇచ్చాను. అండ్ ప్రైస్ కూడా సంథింగ్ 10 రూపీస్ పెట్టాను. అండ్ ఇది డెస్క్ అనే బదులు నేనేం పెడుతున్నాను అంటే ABCD అని పెడుతున్నాను. ఇది ఎటు సంథింగ్ 150, ఇదేటో అక్కడికి మార్పే ఉంది, లేదంటే 5 రూపీస్ పెడుతున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ మారిపోవాలి మనకి. ఓకే, సో క్లోజ్ దిస్ వన్. నౌ సీ ద డేటా ఎట్లా ఉంది. ఇప్పుడు XY ABCD 10 రూపీస్ 5 రూపీస్ ఇట్లా ఉంది. కానీ ఇక్కడ ఉన్న డేటాని బట్టి ఇక్కడ మనకి
ఈ స్టేట్మెంట్ ప్రకారం అప్డేట్ కావాలి, ఇన్సర్ట్ కావాలి ప్లస్ అప్డేట్ కావాలి. రెండు కూడా ఒకే స్టేట్మెంట్ ద్వారా మనం, ఒకే మెర్జ్ స్టేట్మెంట్ ద్వారా మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం, అదనమాట. సో ఇన్కరెక్ట్ సింటాక్స్ నియర్ వెన్. సో ఇక్కడ సెమీకోలన్ ఇక్కడ పెట్టేసాం, అంటే అక్కడతోటి అది క్లోజ్ అయిపోయిందని అర్థం. సో దాని కంటిన్యూషన్ ఇచ్చాం కదా, లాస్ట్లో పెట్టాలి సెమీకోలన్. సో ఇప్పుడు చూడండి 4 rows ఎఫెక్టెడ్. మరి 2 రికార్డ్స్ ఇన్సర్ట్ అవుతాయి, 2 రికార్డ్స్ అప్డేట్ అవుతాయి. సో ఇప్పుడు F5 ప్రెస్ చేయండి. ప్రొడక్ట్స్లో ఏమున్నాయి, టార్గెట్ ప్రొడక్ట్స్లో ఏమున్నాయి మీకు తెలిసిపోయింది. చూడండి, ఫస్ట్ రికార్డ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసిందా ఈ టేబుల్ అని, అండ్ సెకండ్ రికార్డ్ పైన ఉన్న డెస్క్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది. నెక్స్ట్ 3, 4 అనేటివి ఇక్కడ లేవు ఇంతకు ముందర, ఈ 3, 4 ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాయి, అట్లాగనమాట. మరి నెక్స్ట్ స్టేట్మెంట్లో ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ మొత్తం కూడా ఎట్లా చేయాలి, ఇక్కడ దాకా సేమ్ అండి. ఇప్పుడు మనం యాడ్ చేయాల్సింది ఇది, డిలీట్ అంటే సరిపోయింది, ఇంకేం లేదు. అయితే సెమీకోలన్ ఇక్కడ తీసేసి వెన్ నాట్ మ్యాచ్డ్ బై సోర్స్, సోర్స్ తోటి నాట్ మ్యాచ్డ్ బై సోర్స్. ఇక్కడ చూడండి, వెన్ నాట్ మ్యాచ్డ్ బై టార్గెట్, ఉల్టా టార్గెట్ తోటి మ్యాచ్ కావటం లేదు అనుకుంటే అప్పుడు ఇన్సర్షన్, సోర్స్ తోటి మ్యాచ్ కావటం లేదు అనుకుంటే అవి డిలీట్. అంటే టార్గెట్లో ఉన్నాయి, సోర్స్లో లేవు. అవేంటవి, ఈ 2 టార్గెట్లో ఉన్నాయి, సోర్స్లో లేవు, కాబట్టి ఇవి రిమూవ్ అయిపోవాలి. సో ఇప్పుడు ఇన్సర్ట్ ఆపరేషను, అప్డేట్ ఆపరేషన్ ఎట్లు మనకి వచ్చేస్తాయి. ఒకవేళ ఇవి మార్చినా కానీ అవి అట్ ఎ టైం 3 ఆపరేషన్స్ జరుగుతాయండి. సో ఇప్పుడు ఆల్రెడీ ఇన్సర్షను, అప్డేషన్ అయిపోయినది, కానీ మనం ఇంకా చేయాల్సింది ఓన్లీ డిలీటే. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను, 6 rows ఎఫెక్టెడ్ అంటుంది. అంటే ప్రతి రోని కూడా ఇది చెక్ చేసుకుంటూ పోతుంది, కానీ ఇక్కడ ఎఫెక్ట్ అయింది మాత్రం ఓన్లీ 2 rows. చూడండి, ఆ 5, 6 అనేటివి రిమూవ్ అయిపోయాయి, కానీ 6 rows ఎఫెక్ట్ అన్నది ఎందుకు, ప్రతి రోను కూడా చెక్ చేసుకుంటూ వెళ్తుంది, ఏమన్నా మాడిఫికేషన్స్ ఉన్నాయా, ఏదన్నా ఇన్సర్ట్ చేయాలా అని. అందుకని 6 rows ఎఫెక్టెడ్ అని మనకి మెసేజ్ రావడం జరిగింది. సో ఇప్పుడు చూడండి, బోత్ ఆర్ ఈక్వల్, ఈ టేబుల్ ఈక్వల్ అయిపోయింది, ఇలాగనమాట. మరి నెక్స్ట్ ఇక్కడ మనం ఈ యాక్షన్స్ మనం తీసుకునేటప్పుడు, మనం ఈ ఇన్సర్షను, అప్డేషను లేదంటే డిలీషన్ తీసుకునేటప్పుడు మనం వీటిని ఏం చేయొచ్చు అంటే, వీటి యొక్క ఈ ఏదైతే ఆపరేషన్స్ చేసాయో, ఎక్కడెక్కడైతే మార్పులు వచ్చాయో వాటిల్ని మనం ట్రాక్ చేసి మనం అవుట్పుట్గా తీసుకోవచ్చు. సో అదే ఇక్కడ దాకా సేమ్ అండి, ఇంతకు ముందర మనం ఇచ్చినట్లే సేమ్. ఇక్కడ ఏం చేస్తాను, సమ్మరైజ్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ బై మెర్జ్ క్వరీ. మెర్జ్ క్వరీ ఏం చేసింది, లాస్ట్లో ఇక్కడ పెట్టాం సెమీకోలన్, ఇక్కడ దాకా ఒకటే స్టేట్మెంట్ ఇది. ఒకటేమో ఇన్సర్షను, ఒకటేమో అప్డేషను, ఇంకొకటేమో డిలీషను, అండ్ ఈ 3 చేసిన యాక్షన్స్ ఏంటి అనేది అవుట్పుట్గా మనం ఇక్కడ తీసుకుంటున్నాం. అవుట్పుట్ $యాక్షన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డిలీటెడ్, ఇన్సర్టెడ్ అనే 2 టేబుల్స్ ఉంటాయి. ఇవి టెంపరవరీ టేబుల్స్ అని మనం ఇంతకు ముందర వేరే టాపిక్లో చెప్పుకున్నాం. ఇవి టెంపరవరీగా డిలీట్, ఇన్సర్ట్ అయిన డేటాని టెంపరవరీగా హోల్డ్ చేసి పెట్టుకుంటే, ఎక్కడ వచ్చిందండి ఈ టాపిక్, ట్రిగర్స్లో వచ్చింది. ఆటోమేటిక్గా బిఫోర్ ఇన్సర్ట్, ఆఫ్టర్ ఇన్సర్ట్ అయ్యేటప్పుడు, డిలీట్ అయ్యేటప్పుడు, ఇవన్నీ అప్డేట్ అయ్యేటప్పుడు వీటిల్లో ఈ డేటా అనేది ఈ డిలీటెడ్ అనే టేబుల్లో, ఇన్సర్టెడ్ అనే టేబుల్లో మెయింటైన్ చేస్తాయి. కాబట్టి ఈ డిలీటెడ్ అయితే deleted.id, deleted.product name, ఇట్లా ఈ వీటి యొక్క డీటెయిల్స్ మనం మెయింటైన్ చేస్తాం. అదే ఇన్సర్టెడ్ అంటే సోర్స్లో నుంచి మనం ఐడి, వీటికి అలియాసెస్ పెట్టామండి. యాజ్ ఐడి అంటే హెడ్డింగ్ అట్లా వచ్చే విధంగా పెట్టాం. ఇవంతా కూడా అవుట్పుట్ అనేది మనకి రావడం జరుగుతుంది.
సో ఇప్పుడు కోర్స్ దీన్ని అప్లై చేస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. యాక్షన్ అప్డేట్. ఎందుకు అక్కడ డిలీట్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే రెండు ఈక్వల్ ఉన్నాయి. ఇన్సర్ట్ అయ్యే ఛాన్స్ ఎటు లేదు. కాబట్టి ఏం చూపిస్తుంది? అప్డేట్ అని చూపిస్తుంది. అప్డేట్ అయ్యే ఛాన్స్ కూడా లేదు, కానీ వెరిఫై చేసుకుంటుంది ఇది. మరి మీరు ఏం చేయాలి అంటే, ఈ యాక్షన్స్ అన్నీ క్లియర్గా మీకు రావాలి అంటే ఏం చేయాలంటే, ఫస్ట్ మనం డిలీట్ ఫ్రమ్ టార్గెట్ నుంచి మొత్తం డిలీట్ చేద్దాం. టార్గెట్ నుంచి డిలీట్ చేస్తాను 4 rows. అట్లనే ప్రొడక్ట్స్ నుంచి కూడా మొత్తం రోస్ డిలీట్ చేస్తాను. దాంట్లో నుంచి పోయినాయి. ఇప్పుడు ఏ డేటా లేదు కదా రెండింటిలో. ఇప్పుడు ఏం చేస్తామంటే, మనం ఈ డేటాని ఫస్ట్ ఎట్లా ఇన్సర్ట్ చేసామో అట్లా ఇన్సర్ట్ చేయండి. సో ప్రొడక్ట్స్ టేబుల్లో ఈ రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ టార్గెట్ టేబుల్లో ఫస్ట్ మనం ఇన్సర్ట్ చేసిన విధంగా రికార్డ్స్ ఇవి ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, మరి ఇప్పుడు మనకి డేటా ఫస్ట్ ఉన్నట్లు ఉంది. 1 2 3 4 1 2 5 6 ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు మన ఈ యాక్షన్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. ఇక్కడ అవుట్పుట్ అనేది ఏం చేస్తుంది, ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఐడి అండ్ ప్రొడక్ట్ నేమ్, ప్రైస్, ఏవేవి అప్డేట్ అయినాయి, ఏవేవి డిలీట్ అయినాయి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ వస్తుంది. చూడండి, F5 ప్రెస్ చేస్తాను. చూడండి, ఇన్సర్ట్ దేంట్లోకి ఇన్సర్ట్ అయినాయి? 3 4 అనేది సోర్స్లోకి ఇన్సర్ట్ అయినాయి, నాట్ ఇన్ ద టార్గెట్లో కాదు. అప్డేట్ దేంట్లో అయినాయి? 1 2 అనే రికార్డ్స్, ఈ 150 ఇక్కడ టార్గెట్లో యాజ్ ఇట్ ఈజ్ 1 2 టేబుల్ ఇట్లా ఉన్నాయి. ఇవి ఇట్లా మీకు సోర్స్ ఇట్లా ఉంది. ఇవి కాస్త టార్గెట్లో అప్డేట్ కావడం జరిగింది. నెక్స్ట్ డిలీట్ ఏమైనాయి? 5 6 రికార్డ్స్ డిలీట్ అయినాయి. సోర్స్లో ఏమీ డిలీట్ కావు, ఓన్లీ టార్గెట్లో మాత్రమే డిలీట్ అవుతాయి. ఇట్లా ఈ 6 ఆపరేషన్స్ ఇక్కడ జరిగాయి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ లాక్ చేసి చూపిస్తుంది ఈ స్టేట్మెంటు. ఈ విధంగా మెర్జ్ స్టేట్మెంటు మనం యూజ్ చేసుకోవచ్చండి. సో దీన్నే మనకి ఎంప్లాయీ టేబుల్లో కూడా అప్లై చేయొచ్చు. ఎంప్లాయీ అండ్ ఎంప్లాయీ 2 అనే టేబుల్ తీసుకొని దీంట్లో లేని రికార్డ్స్ దీంట్లో ఎక్స్ట్రాగా దీంట్లో కొన్ని ఎక్స్ట్రాగా పెట్టుకొని దీంట్లో లేనేటివి కొన్ని ఎక్స్ట్రాగా పెట్టుకొని ఎక్స్ట్రాగా మీరు ఇన్సర్ట్ చేసి ఇదే ఆపరేషన్ మీరు చేయొచ్చు. ఓకే.